అసలు వార్తను వీళ్ళు ఎలా డైవర్ట్ చేసి వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారనడానికి నిన్న పోలవరానికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వీళ్ళందరినీ వాళ్ళు పిలిపించారు. ఎందుకు పిలిపించారనంటే పోలవరానికి సంబంధించినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టట్లా. కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్ గా పోలవరానికి ఇచ్చినటువంటి నిధుల్ని ఖర్చు పెట్టట్లేదు, వాటిని మీరు వేరే వేరే వాటికి డైవర్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి నిన్న పిలిపించారు వాళ్ళు. దానిలో భాగంగా వాళ్ళు ఎలా కవర్ చేసుకుంటూ వార్త రాశారంటే ఒక్కసారి మీరు ఈనాడు పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే మీకు అర్థమైపోయింది. పోలవరం నిధులను సకాలంలో ఖర్చు పెట్టాలి, సింపుల్ గా హెడ్డింగ్. పోలవరం నిధులు సకాలంలో ఖర్చు పెట్టాలి, ప్రాజెక్టును గడువులోపు పూర్తి చేయాలి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పనుల పురోగతిపై సమీక్ష. 2027 పుష్కరాల కల్లా పూర్తి చేస్తాం, మా సీఎం పట్టుదలతో ఉన్నారు రాష్ట్ర మంత్రి రామానాయుడు. ఈ పెట్టిన హెడ్డింగ్ చూస్తే అసలు ఆయన ఏదో పూర్తి చేసేయాలి వరకు నార్మల్ సమీక్ష చేశాడు అన్న కోణంలో రాసుకుని వచ్చారు. అసలు లోపలికి వెళ్లి విషయం ఏంటో చూస్తే పోలవరానికి కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా 3వ విడత అడ్వాన్సులను తీసుకోలేదు, కేంద్రం ఇస్తున్నటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టును గడువులోపా పూర్తి చేయాలి అని గడువులో పూర్తి చేయాలని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సూచించారు. ఒకవైపు 1300 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు, మరోవైపు 2177 కోట్ల అడ్వాన్స్ నిధులు రాష్ట్రం వద్దే ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు. రెండింటికి సమన్వయం కుదరట్లేదని కేంద్ర మంత్రి అన్నారు. కానీ ప్రాజెక్టును 2027 జూన్ ఆఖరికల్లా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని రామానాయుడు చెప్తున్నాడు. ఆయనేమో ఏమంటున్నాడు, ఆల్రెడీ మీ దగ్గర 1300 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు, మరోవైపు 2177 కోట్ల అడ్వాన్స్ నిధులు రాష్ట్రం వద్ద ఉన్నాయి, ఏం చేస్తున్నారు, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టట్లేదని ఆయన నిలదీస్తే దాన్ని సింపుల్ గా వాళ్ళు చెప్పారు. నిధుల వినియోగం చర్చకు వచ్చినప్పుడు కేంద్ర మంత్రి స్పందించారు, పునరావాస కార్యక్రమాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు, భూసేకరణ పునరావాస పనులను వేగవంతం చేయాలన్నారు, కేటాయింపులకు తగ్గట్టు ఖర్చు చేస్తే మళ్లీ నిధులు తీసుకోవడానికి వీలుంటుందన్నారు. పోలవరం మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద వెరీ వెరీ సీరియస్ ఇది పెట్టాల్సిందే. పోలవరం మీద సీరియస్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అక్షంతలు వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి హెడ్డింగ్ పెట్టాలి. చూడండి, వీళ్ళు చేసిన తప్పిదం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసిన తప్పు వల్ల 5,936 కోట్ల నుంచి 3,034 కోట్లకు తగ్గించారు. ఇది ఖర్చు పెట్టడం పోవడం వల్ల పోలవరం బడ్జెట్ తగ్గిస్తున్నాం అయినాం. అంచనాలను సవరిస్తూ కేంద్ర జలశక్తికి ప్రాజెక్టు అథారిటీ నివేదిక. పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ కేటాయింపును 3,034 కోట్లకు సవరించబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సంబంధించిన బడ్జెట్ లో 5,936 కోట్ల కేటాయింపులు చూపారు. కానీ వీళ్ళు ఖర్చు పెట్టలేదు కాబట్టి దాన్ని తగ్గించారు. దీంతో పాటు అసలు సంగతి ఏంటి అనంటే ఏదైతే పోలవరానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఆల్రెడీ ఈ పోలవరం డబ్బుల్ని 1,830 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో వేయలేదు, ఆ నిధుల్ని ఇతర అవసరాలకు మళ్లించారు. సో అడ్వాన్స్ నిధులు మళ్లిస్తే అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుద్దని చెప్పి నిలదీశారు. అసలు వార్త ఇది. అడ్వాన్స్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నార్మల్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టి మళ్లీ వాళ్ళ దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాలి. కానీ వీళ్లు మొన్న పోలవరం ప్రాజెక్ట్ ని ఎత్తు తగ్గించడానికి అంగీకరించడం వల్ల 45 మీటర్ల ఎత్తులో 45.72 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని 41 మీటర్లకు తగ్గించడం వల్ల 55,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు తగ్గించేసుకున్నారంటే 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇంకివ్వదు. సో 30,000 కోట్లకి అంగీకారం తెలుపుకొని వచ్చారు. సో 30,000 కోట్లకి అంగీకారం తెలుపుకొని వచ్చారు కాబట్టి సో అందుకని అడ్వాన్స్ నిధులు ఇవ్వడానికి ఏది అంతకుముందు ఆల్రెడీ 18,000 కోట్లు ఇచ్చున్నారు, మిగిలిన 12,000 కోట్లు అడ్వాన్స్ నిధులు ఇవ్వడానికి అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం. సో ఆ డబ్బుల్ని పోలవరం కాకుండా ఇతర అవసరాల కోసం వాడుతున్నారు. చూడండి, ఇక్కడ క్లియర్ గా మీకు చూస్తే పోలవరం పనుల పురోగతిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎన్ఏ ఖాతాలో వేయకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తుందని, ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ కూడా రాశామని ప్రస్తావించారు. ఇది ఇలా ఉంటే పోలవరం పనుల ప్రగతిపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిందని నిమ్మల రామానాయుడు చెప్పడం నిజంగా కూడా కామెడీ. పోలవరం ప్రాజెక్టు ఒక్కరికి మీరు పునరావాసం కల్పించలేదు, డిసెంబర్లో నేనే వస్తా, పనులను గాడిలో పెడతా అని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి వార్నింగ్ ఇచ్చాడు. పోలవరం పరిగెడుతుందని ఏమో రోజు ఈ బూతు జ్యోతి రోతనాడులో హెడ్డింగ్లు, డిసెంబర్లో నేనే వచ్చి పనులను గాడిలో పెడతా, మీరు ఒక్క రూపాయి కూడా పక్కకు నిధులు మళ్లించడానికి వీల్లేదు, మీరు ఖర్చు పెట్టలేదు కానీ డబ్బులు తగ్గించేశారు. సో అడ్వాన్స్ నిధులు
అడ్వాన్స్ నిధులు పక్కదారి పట్టించేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు పోలవరంలో? మీరు పోలవరాన్ని నాశనం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అట్లా చేశాడు నాశనం, ఇప్పుడు అలా చేస్తా ఉన్నాడు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా పక్కదారి పట్టిస్తా ఉన్నారు. దయచేసి ఇది ప్రజలు కూడా గమనించాలి. మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవడానికి రామానాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెడతాడు. ఆయన సిగ్గు సర్వేటు లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఈ రామానాయుడికి అదే. పోలవరం నిర్మాణంలో జగన్ పాపఫలం, 50,000 కోట్ల పంట నష్టం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల జాప్యంపై 50,000 కోట్ల పంటను కోల్పోయారని. సరే కోల్పోయారు కదా, ఇప్పుడు నువ్వు చేయవయ్యా. మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టట్లేదని చెప్పి క్లియర్ గా చెప్పినాక ఇంకా ఈ సొల్లు వాగుడి దానికి రామానాయుడు గారు